ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ అక్టోబర్ నెల మొదటి పునరుద్ధాన పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధనలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ప్రతి నెల మనకు శుక్ర శని ఆది 3 రోజులు మనకి బల్లారాధన నిమిత్తం సిద్ధపాటు కూడికలు ఉంటాయి. మరి ప్రతి నెల మొదటి వారు మనకి బల్లారాధన కార్యక్రమం ఉన్నది. మరి ఈ బల్లారాధన కార్యక్రమంలో వాగ్దాన సందేశమును మనం నేర్చుకోవటానికి మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఇష్టపడతాం. మరి అయితే ఈ సంవత్సరం అలాగనే 2024 సంవత్సరం అక్టోబర్ నెల దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 128వ కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ వాక్యం మనం చదివితే గనక, సియోనులో నుండి యెహోవా నిన్నేం చేయనంటే ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటే ఫుట్ నోట్లో మనం చదివితే గనక యాత్రా కీర్తన అనే చేయబడినది రాయబడి ఉన్నది. అంటే యాత్రా కీర్తనలు అని వేటిని అంటారు అంటే 120వ కీర్తన నుంచి 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్రా కీర్తనలు అనే చేయబడిందంటే రాయబడింది. యాత్రా కీర్తనలు అనేం చేశారంటే పిలిచారు. అయితే 119వ కీర్తన 54వ వాక్యం మనం చదివితే గనక, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను అంటాడు. అంటే యాత్రికుడనైన నేను అంటాడు. అంటే యాత్రా కీర్తనలు అని వీటిని ఎందుకు పిలిచారు అంటే, ఈ 15 కీర్తనలను ఎందుకు పిలిచారంటే 4-5 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అని పిలిచారు అంటే యాత్రికుడనైన నేను నా బసలు అంటే ప్రయాణం చేస్తూ రాయబడినటువంటి కీర్తనలు అని కూడా ఏం చేశారంటే దీనిని పిలిచారు. మరి కారణం ఏంటి అనేది మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ 70 సంవత్సరాల వాళ్ళ శ్రమ అనంతరము వారు బబులోను చెర నుంచి వారి స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు 15 మజిలీలు, అదంటే 15 చోట్ల వారు ఆగి ఈ కీర్తనలను ఏం చేశారంటే మజిలీల కీర్తన అనేటువంటి దానిగా కూడా ఏం చేశారంటే పిలిచారు. కారణం ఏంటి అనేది మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో సంవత్సరమునకు ఒక్కసారి ఆరాధన చేయటానికి వెళ్ళినప్పుడంట, ఆరాధన చేయటానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడంట, వారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు 7 మెట్లు ఆ దేవాలయానికి ఉంటాయంట. ఆ దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత 8 మెట్లు ఉంటాయంట. అంటే ఈ 8, 7, 15 మెట్లు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు యెరూషలేము దేవాలయంలోనికి ఆరాధనకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మెట్టు మీద వాళ్ళు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క కీర్తన పాడుతూ 15వ కీర్తన అంటే 134వ కీర్తనకి వెళ్ళేసరికి 15 మెట్లు వాళ్ళు ఏం చేస్తారంటే పాడుకుంటూ ఒక్కొక్క కీర్తన పాడుకుంటూ వెళ్తారంట. దీనిని మరొక విధంగా మెట్ల కీర్తన అని కూడా ఏం చేశారంటే పిలిచారు. కారణం ఏంటి అనేది మూడవదిగా మనం చూస్తే, దావీదు మందసమును యొక్క రాజనగరికి తీసుకొస్తున్నటువంటి సమయంలో దావీదు ఈ కీర్తనలను ఏం చేశాడంటే పాడుకుంటూ ఏం చేశాడంటే ఈ యొక్క మందసమును తన యొక్క నగరికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. 4వదిగా మనం చూస్తే హిజ్కియా యెషయా ప్రవక్త వెళ్ళి, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు గనక నువ్వు చనిపోతావు, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని ప్రార్థన ఆ యొక్క వాక్కును హిజ్కియాకు యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటలు హిజ్కియా విని గోడ తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనకి దేవుడు 15 సంవత్సరముల ఆయుస్సును దేవుడు ఏం చేశాడంటే పొడిగించాడు. అంటే ఈ 15 సంవత్సరముల ఆయుస్సు పొడిగించాడు. అంటే ఈ యాత్రా కీర్తనలకి హిజ్కియా చేసినటువంటి ఆయుస్సు నిమ్మని ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకి 15 సంవత్సరములు దేవుడు ఆయుస్సు పొడిగించాడు. కాబట్టి దీనికి హిజ్కియా చేసిన
15 సంవత్సరముల ఆయుస్సు నిమ్మని హిజ్కియా చేసిన ప్రార్థనకి అదే సమయంలో యాత్రా కీర్తనలకి చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏంటంటే హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా 15 సంవత్సరముల ఆయుస్సు ఏం చేయబడింది, పొడిగించబడింది. అంటే 14 సంవత్సరములు అనొచ్చుగా, లేకపోతే 10 సంవత్సరములు అనొచ్చుగా, లేకపోతే 7 సంవత్సరములు అనొచ్చుగా. ఎందుకు 15 సంవత్సరములు అన్నాడంటే ఈ యాత్రా కీర్తనలు 15, అదే సమయంలో హిజ్కియాకి దేవుడు ఆయుస్సును పొడిగించింది 15 సంవత్సరములు. అయితే ఈ యొక్క 15 కీర్తనలని యాత్రా కీర్తనలు అన్నారు కదా. మరి యాత్రా కీర్తనలను ఎవరు ఎక్కువగా ఈ 15 కీర్తనలు రాశారు అంటే హిజ్కియా ఈ 15 కీర్తనలో దగ్గర 10 కీర్తనల వరకు హిజ్కియానే రాశాడట. మిగిలినటువంటి 5 కీర్తనలు దావీదు, సొలొమోను రాసినట్టుగా మనం చూస్తాం. అయితే 127వ కీర్తన, 128వ కీర్తన మనకి సొలొమోను అంటే దావీదు కుమారుడైన సొలొమోనే మనకి రాసినట్టుగా చరిత్ర చెప్తుంది. కారణం ఏంటి అనేది మనం చూస్తే ఈ కీర్తనలను 120వ కీర్తన, 121వ కీర్తన, 122వ కీర్తన అంటే ఒక్కో కీర్తనను ఒక్కొక్కకి 3 కీర్తనలను ఒక భాగంగా చేశారంట. 3 కీర్తనలను ఒక భాగంగా చేస్తే 5 3 ఎంత 15. అంటే 3 కీర్తనలను ఒక్కొక్క భాగంగా చేశారు. ఆ యొక్క ఒక్కొక్క భాగంలో నుంచి 5 భాగాలు మనం చూస్తే 5 3 ఎంత 15. అంటే 20వ కీర్తన, 120వ కీర్తన మనం చూస్తే గనక ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మనం చూసుకుంటే గనక 120వ కీర్తన సమస్యగాను, అలాగనే 121వ కీర్తన ట్రస్ట్ గాను, 122వ కీర్తన విజయముగాను మనకేం చేస్తుందంటే కనిపిస్తుంది. అంటే ప్రతి 3 కీర్తనలు 1 2 చదివితే ఒకటి సమస్య, రెండవది ఏంటంటే ట్రస్ట్ అంటే నమ్మకము, మూడవది ట్రంప్ అంటే విజయము. అంటే మొదటిగా 120వ కీర్తన సమస్య, 122వ కీర్తన ఏది నమ్మకము, 123వ కీర్తన ట్రంప్ అంటే విజయము. అలా మనం అలా చదువుకుంటూ వస్తే ప్రతి కీర్తనలకు వచ్చేసరికి 128వ కీర్తనకు వచ్చేసరికి విజయానికి 128వ కీర్తన ఏదిగా ఉందంటే గుర్తుగా ఉన్నది. కారణం ఏంటి అంటే ఈ కుటుంబముతో ఈ కీర్తన పాడవలసినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని విజయానికి గుర్తు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన త్రోవల యందు నడుచువారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఎందుకు నడుచువారందరూ ధన్యులు అంటే ఎందుకు ఈ యాత్రా కీర్తనలో ఈ 128వ కీర్తన విజయానికి ఎందుకు గుర్తుగా ఉన్నదంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ధన్యుడిగా ఉన్నట్లయితే, ఆ ధన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవునితో అంటకట్టబడినట్లయితే, ఆ ధన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవునితో అంటకట్టబడుతూ తన భార్యతో, పిల్లలతో, కుటుంబంతో దైవ సన్నిధి అనేటువంటి సియోనులోకి వచ్చినప్పుడు సియోనులో నుంచి నీ కుటుంబాన్ని, సియోనులో నుంచి ధన్యుడిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, సియోనులో నుంచి ధన్యుడిగా ఉన్నటువంటి నీ భార్యను, ధన్యురాలుగా ఉన్నటువంటి నీ భార్యను, ధన్యురాలుగా ఉన్నటువంటి నీ బిడ్డలను దేవుడు సియోనులో నుంచి నేనేం చేయబోతున్నాడంటే నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదించబోతున్నాడు. అంటే భార్యను ద్రాక్షావళితో పోల్చాడు, పిల్లలను ఒలివ మొక్కలతో పోల్చాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏది అంటే ద్రాక్షావల్లి. హల్లెలూయా. అలాగనే పిల్లలు ఒలివ మొక్కలతో పోల్చాడంటే ఒలివ మొక్క మరణము లేనటువంటిది. అంటే బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా నోవాహు వేసిన పంట ద్రాక్ష తోట. అండ్ అలాగనే జలప్రళయం తర్వాత కాకిని ఓడలో నుంచి నోవాహు విడిచినప్పుడు మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి కొమ్మ, పక్షి తీసుకొచ్చినటువంటి పావురం తీసుకొచ్చిన కొమ్మ ఏదంటే ఒలివ కొమ్మ. అంటే ఒలివ చెట్టుకు మరణము లేదంట, ద్రాక్ష చెట్టుకు ఫలించే గుణమున్నదంట. అంటే సియోనులో నుండి ఒక వ్యక్తి ఎలా ఆశీర్వదించబడతాడంటే కుటుంబముతో సియోన్ అనేటువంటి సంఘములోనికి ఒక వ్యక్తి వస్తే గనక కుటుంబముతో భార్యతో, పిల్లలతో
పిల్లలతో ఏం చేయబడతారంటే వారు ఆశీర్వదించబడతారు అంటుంది. యెహోవా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ సంఘమును సియోనులో నుండి యెహోవా నిన్నేం చేయనుగాక, ఆశీర్వదించునుగాక. ఈ నెలంతా మీకు దీవెన కలుగునుగాక, ఈ నెలంతా మీకు ఆశీర్వాదం కలుగునుగాక, ఈ నెలంతా మిమ్మలను దేవుడు నిండారులుగా ఏం చేయనుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.